హలో, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణం కల్లోలం ఎపిసోడ్ 9. దిగులుగా కూర్చున్న వల్లికి కార్తీక్ నుండి ఫోన్ వస్తుంది. మళ్ళీ సమస్య నుండి కొంత తేరినట్టు మొహం పెట్టి, అబ్బా, కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు అంటే నన్ను మోసం చెయ్యట్లేదన్నమాట అనుకుంటూ ఫోన్ ఆన్ చేసి హలో అంటుంది. అవతల వైపు కార్తీక్ హలో వల్లి అంటున్నాడు. కార్తీక్, ఏంటిది? నిశ్చితార్థాన్ని ఇంకా ముందుకు జరుపుకున్నారంట. నువ్వు ఆపుతావని త్వరగా పెట్టించేసుకున్నావేంటి అని అడుగుతుంది వల్లి. కార్తీక్, హలో వల్లి, హలో వల్లి, ఏం వినిపించట్లేదు అంటున్నాడు. వల్లి తన ఫోన్ని తిప్పి చూసుకుంటూ, కార్తీక్కు నిజంగానే వినిపించట్లేదా లేదా నటిస్తున్నాడా అనుకొని గట్టిగానే ఆ ప్రశ్నను అడుగుతుంది. కానీ కార్తీక్ హలో హలో అని అంటూనే ఉన్నాడు. వల్లికి ఒళ్ళు మండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసింది. ఇక ఆ రోజంతా ఫోన్ రానే లేదు. వల్లికి ఇంట్లో తెగ హడావిడి హంగామా కనబడుతూ ఉంది. చిరాగ్గా తన గదిలోకి వెళ్ళి అక్కడి నిశ్చితార్థానికి ఇక్కడ హంగామా ఏంటో, ఎంత స్నేహితుల కుటుంబమైతే మాత్రం అంటూ దిండును తీసుకొని విసిరు కొడుతూ ఉంది. మళ్ళీ ఓసారి కార్తీక్కి ఫోన్ చేసింది వల్లి. కార్తీక్ నుండి అదే సమస్య. ఖచ్చితంగా కార్తీక్ నన్ను మోసం చేస్తున్నాడు, అందుకే ఏం వినపడినట్టు నటిస్తున్నట్టున్నాడు అంటూ కార్తీక్పై కోపమంతా దిండుపై చూపించేస్తుంది. రమ్యకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పుకొని ఏడవటం మొదలుపెట్టింది. కింద నుండి వల్లి పిన్ని అమ్మ వల్లి అని పిలవగానే గబగబా మొహం తుడిచేసుకొని సరసరా కిందకు వెళ్ళిపోయింది. అస్తమానం ఆ గదిలో ఏం చేస్తున్నావే? మరో 4 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకొని ఎంత పనుంది? నువ్వు మాకు ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు, కానీ మా ముందు కూర్చో చాలు అని అంటున్నారు అక్కడున్న వాళ్ళు. అక్కడ జరిగే నిశ్చితార్థానికి ఎక్కడ ఏం పనులుంటాయి పిన్ని? నిశ్చితార్థం ఎక్కడ జరిగినా పనులైతే ఉంటాయిగా. అదే ఆ పనులు మనమెందుకు చేయాలి? మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు అని సమాధానం ఇస్తుంది పిన్ని. వల్లి తన మనసులో, ఓహో, అక్కడ వాళ్ళ ఇంట్లో బాధ్యతలు అందుకునే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఆ నిశ్చితార్థం బాధ్యతలు మా ఇంట్లో ఇచ్చినట్టున్నారు. ఏంటో నా కర్మ, నాకు ఇష్టం లేని పనిని నేనే ముందుండి చూసుకోవడం అని అనుకుంటుంది. మరుసటి రోజు కార్తీక్ నుండి ఫోన్ వస్తుంది వల్లికి. వల్లి ఫోన్ని చూస్తూ, ఇప్పటికీ నటిస్తున్నాడా లేక సరిగ్గా వినిపించట్లేదా అనుకుంటూ ఫోన్ ఆన్ చేసి హలో అంది. హలో వల్లి, ఇప్పుడు వినిపిస్తుందా అంటున్నాడు. నాకు వినిపిస్తుంది, నీకే వినిపించట్లేదు అని కస్సుమని మాట్లాడుతుంది వల్లి. సారీ వల్లి, నాకు నిజంగానే నీ వైపు నుండి ఏం వినిపించట్లేదు. ఇప్పుడు వినబడుతోంది. ఎంత వినిపించి ఏం లాభం? తమరి నిశ్చితార్థానికి ఇంకా 2 రోజులేగా. వల్లి, అసలు నాకు ఆ నిశ్చితార్థం ఇష్టం లేదంటున్నానుగా. ఇష్టం లేకుండా ఇవన్నీ జరిగిపోతున్నాయా? అది నా చేతిలో ఎక్కడుంది చెప్పు? నేను చెప్పినా వినకుండా మా అమ్మ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళుతున్నారు. మరి ఇంకేం, ప్రశాంతంగా కూర్చొని వచ్చిన పిల్లకు ఉంగరం ఎలా పెట్టాలో ఊహించుకుంటూ కూర్చో. వల్లి, అలా మాట్లాడి నాకు కోపం తెప్పించుకు. ఎలా కనబడుతున్నాను? మోసం చేసేవాడిలానా? నేను అలా మోసం చేసేవాడిని అయితే నీకిలా ఫోన్ కలవకుండా నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకునేవాడిని, లేదంటే నీ నెంబర్ బ్లాక్లో పెట్టేవాడిని. కానీ నువ్వు చేసినా చెయ్యకపోయినా నేను నీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నానుగా. సిగ్నల్ సరిగ్గా లేదు, అందుకు నన్నేం చేయమంటావు? నేను నిన్ను అనుమానిస్తున్నందుకే నీకు అంత కోపంగా ఉంటే మరి ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉందో ఊహించుకో. నేను బాధపడుతుందే కాక తమరి నిశ్చితార్థం కోసం ఏర్పాట్లు కూడా నా చేతే చేయించుకుంటున్నారు. మరి నాకెంత కోపంగా ఉండాలి? కోపం బాధ రెండూ కలిపి మాట్లాడుతూ ఉంది వల్లి. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నిశ్చితార్థం 2 రోజుల్లో పెట్టుకొని మళ్ళీ ఫోన్ పట్టుకొని గదిలో కూర్చున్నావా?
ముందు ఆ ఫోన్ ఇటివ్వు అంటూ ఫోన్ లాక్కొని కాల్ కట్ చేసి వల్లిని సులోచన కిందకు లాక్కొని వెళ్ళిపోయింది. అబ్బచ్చా! ఫోన్ మాట్లాడేటప్పుడు అలా కనెక్ట్ అయ్యిందో లేదో ఇంతలో ఇలా కట్ అయిపోయింది. వల్లితో మాట్లాడుతూ ఉంటే ఆవిడ గారు ఏదో కొంపలు మునిగేటట్టు నా వల్లిని లాక్కుని వెళ్ళిపోతున్నట్టుంది. ఇప్పుడు వల్లితో ఎలా మాట్లాడాలి అని అనుకుంటున్నాడు కార్తీక్. ఇక వల్లి ఇంట్లో హంగామా పెరిగిపోతూ ఉంది. ఆ రోజు నుండి రెండవ రోజు పూర్తయ్యే వరకు వల్లిని అస్సలు వదిలిపెట్టడం లేదు. వల్లికి కూడా పనులు అప్పగించేస్తున్నారు. పిండి వంటకాలు చేయించేస్తున్నారు, ప్యాకింగులు చేయించేస్తున్నారు, ప్రయాణానికి బట్టలు బ్యాగులు సర్దేస్తున్నారు, వాటికి మ్యాచింగ్ నగలు సెట్ చేసేసుకుంటున్నారు. వల్లికి కూడా వాళ్లే రెడీ చేసేస్తున్నారు. మధ్య మధ్యలో వల్లికి కార్తీక్ రమ్యల నుండి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. అయినా వల్లిని ఫోన్ దగ్గరకు కూడా పోనివ్వట్లేదు. నువ్వు ఉండవే, అస్తమానం నువ్వు నీ ఫోన్లు, ఈ నిశ్చితార్థం అవ్వనివ్వు, మళ్ళీ మాట్లాడుకుందువు నీ ఫ్రెండ్స్తో అంటూ ఫోన్ దగ్గరకు వెళుతున్న వల్లిని వెనక్కి లాక్కొచ్చేస్తూ ఉన్నారు. వల్లి ఫోన్ ఎత్తకపోవడంతో కార్తీక్ రమ్యకు ఫోన్ చేశాడు. వల్లి నీతో మాట్లాడుతుందా అని అడుగుతున్నాడు. లేదు సార్, 2-3 రోజులుగా వల్లి నా ఫోన్ ఎత్తట్లేదు. సరే అయితే అంటూ కార్తీక్ ఫోన్ కట్ చేశాడు. వల్లి ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, అసలు నన్నెందుకు దూరం పెట్టాలనుకుంది? నేనేం కావాలని ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోలేదుగా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు కార్తీక్. తెల్లారిపోయింది. 4 గంటకే లేచేశారు అందరూ. వల్లిని కూడా లేపి ప్రయాణానికి రెడీ చేస్తున్నారు. టకా రెడీ అయిపోయి గబా కార్లెక్కేశారు. వల్లి అయిష్టంగానే కారెక్కింది. తను ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయి వేలికి ఉంగరం పెట్టడం చూడాలా అనుకుంటూ బాధను మనసులో దాచుకుంది. కార్తీక్పై ప్రేమ, కోపం, దిగులు, బాధ, అన్ని రకాల ఆలోచనలు చేసుకుంటూ ఉంది. కార్లు నేరుగా వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళిపోయాయి. అప్పటికే మధ్యాహ్నం అయిపోవడంతో ఆ ఫంక్షన్ హాల్లోని వాళ్ళు అందరికీ భోజనాలు పెట్టించేశారు. వల్లికి అయిష్టంగానే తినింది. అక్కడి నుండి వల్లిని ఓ గదికి తీసుకొని వెళ్లారు. పెద్దమ్మలిద్దరూ కూర్చో, ఇప్పటికే లేట్ అయింది అంటూ వల్లిని అలంకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు నన్నెందుకు రెడీ చేస్తున్నారు పెద్దమ్మ అని అడుగుతుంది వల్లి. నువ్వు ప్రశ్నలు వేయకు, ఇప్పుడు నీకు చెప్పే టైం లేదు, త్వరగా రెడీ అవ్వు అంటూ రెడీ చేస్తూ ఓ మంచి చీర కూడా కట్టేశారు. తన్ని తాను అద్దంలో చూసుకుంటూ, ఇదేంటి వాళ్ళ నిశ్చితార్థానికి నన్ను పెళ్లి కూతుర్లా రెడీ చేస్తున్నారు? ఇదేమైనా మా మధ్య ఏది ఏమైనా మా పెద్దమ్మలకు అలంకరణల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయినట్టుంది. నన్ను రెడీ చేసేస్తున్నారు, వాళ్ళు రెడీ అయిపోతున్నారు అనుకొని చూస్తూ ఉంది. రెడీ అయిన వల్లి వాళ్ళ వెంట బయటకు వస్తూ ఉంటే, నువ్వెక్కడికి, నువ్వు రాకూడదు, లోపలే ఉండు, మేం పిలుస్తాంలే అంటున్నారు. అదేంటి, ఎందుకు రాకూడదు? మేం పిలుస్తాంలే, అప్పుడు వద్దు, అన్నింటికీ నీకు తొందరే అంటూ వల్లిని వెనక్కి నెట్టి తలుపు మూసుకొని వెళ్ళిపోయారు. ఇదేంటి, వాళ్ళు మాత్రమే ఈ నిశ్చితార్థాన్ని చూడాలి అనుకుంటే నన్ను ఎందుకు తీసుకొని వచ్చినట్టు? అయినా నేనెందుకు చూడకూడదు ఈ నిశ్చితార్థాన్ని అనుకుంటూ గమ్మున కూర్చొని ఉంది వల్లి. పంతులు చెబుతున్న మంత్రాలు వింటూ కూర్చున్నారు అంతా. రావాలి రావాలి అంటూ పెద్దమ్మలు వల్లిని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇందాక నన్ను రావద్దన్నారుగా, నువ్వలా రాకూడదని కదా చెప్తున్నాం. రండి, ఇప్పుడు నువ్వు రాకపోతే ఎలా అంటూ వల్లిని మండపం పైకి తీసుకొని వెళ్తున్నారు. నన్నెందుకు తీసుకొని వెళ్తున్నారు పైకి అనుకుంటూ చూస్తూ ఉంది. తనను కూర్చోమని ముందుకు చూపిస్తున్నారు. అక్కడ ఓ పెద్ద పీటపై వల్లి అమ్మా నాన్నలు కూర్చొని ఉన్నారు. ఇదేంటి, పెళ్లి కూతురు ప్లేస్లో నన్ను కూర్చోమంటున్నారు? పెళ్లి కూతురు అమ్మా నాన్న ప్లేస్లో మా అమ్మా నాన్న కూర్చొనున్నారు అనుకుంటూ చూస్తోంది. ఎంతసేపే, కానీ కుడికాలు ముందు పెట్టి కూర్చో అంటున్నారు పెద్దమ్మలిద్దరూ.
గబగబా వాళ్ళు చెప్పినట్టు హడావిడిగా కూర్చునేసింది. ఎదురుగా కార్తీక్ అమ్మా నాన్నలు కూర్చొని ఉన్నారు. అబ్బాయిని పిలిపించండి అని అంటున్నారు పంతులు గారు. అప్పటికి బుర్రలో బల్బెలిగి, ఓహో, అంటే కార్తీక్కి నాకు నిశ్చితార్థం అవబోతుందా? కార్తీక్కి నిశ్చితార్థం అవ్వబోయే అమ్మాయిని నేనేనా అనుకుంటూ అప్పటి వరకు పడ్డ బాధకి మనసు తేలికై గాలిలో లోపల పటాసులు పేలిపోతోంది. అబ్బా, ఈ మొక్క నాతో చెప్పుండొచ్చుగా మా ఇంట్లో వాళ్ళు అని అనుకుంటూ, అమ్మా, నాకు కార్తీక్కి నిశ్చితార్థమా అని ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది వల్లి తల్లిని. ఎక్కడే మనకి తీరిక దొరికింది. నువ్వు ఊరి నుండి వచ్చావు. నిశ్చితార్థం పని ఉండడంతో నీతోనే సరిగ్గా తీరిగ్గా మాట్లాడలేకపోయాం. కాబట్టి నీతో చెప్పుకునే అవకాశం రాలేదు. టైం చాలేదు. ఇప్పుడు నువ్వేం మాట్లాడకు, సైలెంట్గా కూర్చో, అబ్బాయి రాబోతున్నాడు అని అంటూ తెగ మురిసిపోతూ ఉంది. కార్తీక్ కోసం వల్లి చూస్తూ ఉంది. గది నుండి మహేంద్రదేవ్ వచ్చి సురేంద్ర నీరజలతో, వాడు గదిలో లేడు, వెధవ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం నాన్న అంటున్నాడు సురేంద్ర. చేసేదేముందిరా, పెళ్ళికైతే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఉండాలి. నిశ్చితార్థానికేముంది, పెద్దలు మాట ఇచ్చి పుచ్చుకోవడమేగా. వాడు లేకపోయినా పర్వాలేదు, ఈ నిశ్చితార్థం ఆగకూడదు. పంతులు గారు, మీరు పత్రిక రాయండి, అది త్వరలోనే ముహూర్తం కుదిరేటట్టు రాయండి అంటూ పంతులకి ఆర్డర్ వేసి, అమ్మా నీరజ, నువ్వు కంగారు పడుకు. నీ కొడుకు ఎక్కడ ఉన్నా పెళ్లి టైంకి తీసుకొని వచ్చి వాడి చేత 3 ముళ్ళు వేయిపిస్తాను. అలా చేయకపోతే నేను మహేంద్రదేవునే కాదు అంటూ కార్తీక్ను వెతకడానికి తన దారి తను చూసుకుంటున్నాడు. ఇదేంటి, కార్తీక్కు నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఇలా వెళ్ళిపోవడం ఏంటి? లేకుంటే అమ్మాయి నేనేనని తెలియక వెళ్ళిపోయాడా అని అనుకుంటూ మళ్ళీ వల్లి సందిగ్ధంలో పడిపోయింది. పంచాంగం తిరగేసిన పంతులు నెల రోజులు టైం అడుగుతున్నాడు. అది సహజంగా ఉండుంటే నెల రోజులు తీసుకునేవాళ్ళమేమో. కానీ పంతులు, ఈరోజు నా మనవడు చేసిన పనికి నాకు కోపం ఎక్కువవుతోంది. బంధువుల ముందు వాడు నా పరువు తీశాడు. నేను అందరికీ ఏదో సర్ది చెప్పుకున్నాను, పని మీద బయట ఊరు వెళ్ళాడని. కానీ వాడి మెడ వంచాలంటే వాడి పెళ్లి ముహూర్తం త్వరగా కుదర్చాలి. వాడు చేసిన పనికి ఆ పిల్ల చేత వాడి నెత్తిన మొటిక్కాయలు వేయించాలి అంటున్నాడు మహేంద్రదేవ్. అయ్యా, మరీ త్వరలో అంటే మీకైనా పెళ్లి పనులు అవ్వాలిగా. అన్నీ అవుతాయిలే పంతులు గారు. ఈ రోజుల్లో ఎంతటి పెళ్లి పనులైనా చేసేందుకు పనివాళ్ళు, ఈవెంట్ వాళ్ళు, బంధువులు అందరూ ముందుకొస్తున్నారులేండి. మీరు త్వరగా పెట్టించండి. సరే అయితే, వారంలో ఉంది. ఇది మీకు ఓకేనా? వారమా? సరే, 5వ రోజే ఉంది. అంటే మీరు ఈ రోజు నుండి పెళ్లి పనులు మీరింకా పెళ్లి పనులు చూసుకుంటారు, మీ అబ్బాయిని వెతుక్కుంటారో మీ ఇష్టం. ఈ రోజు నుండి 5వ రోజుకే ముహూర్తాన్ని కుదిరిచ్చేస్తున్నాను అంటూ పంతులు లగ్నపత్రికను రాసి అందరికీ వినపడేటట్టు చదివి పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేసేశాడు. ఓకే ఫ్రెండ్స్, పెళ్లి ముహూర్తం ఖాయమైపోయింది. మరి కార్తీక్ ఏమైనట్టు? వల్లి అనుకుంటున్నట్టు వల్లితో నిశ్చితార్థం ఇష్టం లేక పారిపోయాడా, లేక నిశ్చితార్థంలో పెళ్లి కూతురు వల్లి అని తెలియక పారిపోయాడా? ఇంతకీ కార్తీక్ ఎటెళ్ళుంటాడు, ఏమై ఉంటాడు? తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. అంతవరకు బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.